హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ కట్టెల పొయ్యి ఎవరికైనా గుర్తుందండి? అందరూ మర్చిపోతున్నారు. ఇది చాలా పూర్వం నుంచి ఈ కట్టెల పొయ్యి మీద వంట అయితే చేస్తారు. దీని మీద వంట చేస్తే 4 ఇళ్ళ అవతల వరకు స్మెల్ అయితే ఉంటుంది. ఈ నిప్పుల మీద వండుకుని తింటే ఒంటికి మంచిది, అంత టేస్టీగా కూడా ఉంటుంది. అన్నం అయితే కుతకుతలాడుతుంది. ఆ ఉడుకుతున్న స్మెల్ చాలా కమ్మగా ఉన్నది. అలా మన గ్యాస్ల మీద అయితే రావు కదండి. ఇప్పుడు అంతా గ్యాస్ మీదే, ఇలాంటి పొయ్యిలు ఎవరు వాడట్లేదు. మాకైతే అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ మంది ఉంటే ఇలా పొయ్యి మీదే చేసుకుని తింటాం. నిప్పుల మీద ఉడుకుతున్న కూర అన్నం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 4 ఇళ్ళ అవతల వరకు స్మెల్ అయితే వచ్చేస్తుంది. అన్నం అయితే ఇలా గెంజి వార్చుకుని అన్నం అయితే తింటే చాలా హెల్దీ అండి. ఇప్పుడు అందరూ విజిల్సే కదండి కుక్కర్లో. ఆ అన్నం అంత ఒంటికి కూడా మంచిది కాదు. ఇలా గెంజి వార్చి అన్నం అయితే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద వండిన ఏ వంట అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.